నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బీజేపీ టీడీపీ ఎందుకు అసెంబ్లీలో కొట్లాటకు దిగాయి? కూటమిలో కొట్లాటలు మొదలయ్యాయా? దాని పర్యవసానమే అసెంబ్లీలో దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారా? ఎక్కడ గ్యాప్ పెరిగింది? ఎందుకు గ్యాప్ పెరిగింది? బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతున్నప్పుడు అడ్డు తగిలారు టీడీపీ సభ్యులు. ఆయనకి చాలా కోపం వచ్చేసింది. అదేంటో ఈ వీడియోలో చూడొచ్చు. మేజర్ ప్రాబ్లం. No, this is a major problem which nobody is able to bring it to the notice of the honorable. మాకు టైం ఇవ్వండి, ఎంత టైం ఇస్తారో చెప్పండి, దాన్ని బట్టి యూ టెల్ మీ ద టైం. మాట్లాడి మానేమంటారా? లేకపోతే సభకు ఎందుకు వస్తున్నాము? మాట్లాడటానికి, ప్రజల సమస్యలు చెప్పడానికి. రోజు మాట్లాడుతున్నామంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్. ఇఫ్ యూ డోంట్ వాంట్ మీ టు టాక్, యూ ప్లీజ్ టెల్ మీ. You tell me. No, if you say that every day you are talking, I am here to talk. I was elected to talk. I was elected here to represent the people's problem on behalf of Bharatiya Janata Party. సో వీడియో చూశారు కదా, ఆయన ఏం మాట్లాడారు? ఐఎమ్ హియర్ టు టాక్, ఐ వాజ్ ఎలక్టెడ్ టు టాక్. నన్ను ఎన్నుకున్నది ప్రజల సమస్యలు అసెంబ్లీలో వినిపించడానికి. మాట్లాడొద్దంటే ఎలా అని నియంత్రిస్తున్నారా బీజేపీ సభ్యుల మాట్లాడేటప్పుడు? వారి సమయం ఎంత కేటాయించారో తెలుసుకోకుండానే ఇదంతా మాట్లాడుతున్నారా? ఎందుకు ఇదంతా సభలో ముఖ్యమంత్రి ఉండగానే ఈ వాగ్వివాదం జరిగింది? ఈ ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఎక్కడో గ్యాప్ ఉంది. ఒకటి మాత్రం స్పష్టం ఏంటంటే, కూటమిలో మూడు పార్టీల మధ్య సఖ్యత ఆశించిన స్థాయిలో లేదు. వారి లీడర్స్ మధ్య సఖ్యత అయితే స్పష్టంగా ఉంది. బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారితో కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ గారితో కానీ, మరి టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పర్ఫెక్ట్ సఖ్యత ఉంది. 100% కాదు, 500%. బట్ వారి ఎమ్మెల్యేల మధ్య, వారి నాయకుల మధ్య, వారి క్యాడర్స్ మధ్య సఖ్యత అయితే లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క చూస్తే టీడీపీ ఈ మధ్యకాలంలో కొంత అసహనంతో వ్యవహరిస్తుందనే మాటలు అనిపిస్తున్నాయి. ఎందుకంటే వారి అనుకూల మీడియాలోనే వారికి వ్యతిరేకంగా, వారి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలు. కందుకూరు ఎమ్మెల్యేకి కప్పం కట్టాలట ఇంటూరు నాగేశ్వరరావు గారికి అంటూ ఒక పెద్ద వార్త వచ్చింది, బ్యానర్ హెడ్డింగ్. ఏదైనా పనులు కావాలంటే ముందర సారు వారికి సమర్పించుకోవాలట. సో ఇలాంటివి కొన్ని టీడీపీలో అంతర్గతంగా ఒక ఫ్రస్ట్రేషన్కి కారణమవుతున్నాయి. ఓ పక్క ముఖ్యమంత్రి ఏమో కన్నెర చేస్తున్నారు, ఆగ్రహిస్తున్నారు. ఇంత చేసినా వారు కన్నెర చేసినప్పుడు భయపడినట్టు నటించటం, వారు ఆగ్రహించినప్పుడు తప్పైపోయింది దొర ఇంకెప్పుడు చేయమంటూ చేతులు కట్టుకొని నిలబడటం, ఆ తర్వాత మళ్ళీ మామూలే. సో మొత్తానికి ఏంటంటే, వైసీపీ ఏ తరహా ఆరోపణలు ఎదుర్కొందో దాని కంటిన్యూయేషన్ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు చూస్తున్నాం. మొత్తం 40 మంది, దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు. ఆ టీడీపీ అనుకూల మీడియా అయితే ఒక్కో రోజు ఒక్కళ్ళని రేవెట్టేస్తుంది. సో వీళ్ళు ఇలా, వాళ్ళు అలా అని పైపెచ్చు ఆధారాలు చూపిస్తుంది. మరి ఈ అసహనం ఏది ఎలా, దానికి వెంటిలేషన్ కావాలి కాబట్టి బీజేపీ సభ్యులు, జనసేన సభ్యులు మాట్లాడేప్పుడు అడ్డు తగలటం అనేది ఏమన్నా అసెంబ్లీలో చేస్తున్నారని. ముఖ్యమంత్రి ఏమో అవినీతి రహిత పాలన కోసం అహరహరం శ్రమిస్తున్నామని ఆయన చెప్పడమే కాకుండా దానికి కట్టుబడి ముందర డెవలప్మెంట్ యాంగిల్ మీద ఫోకస్ పెట్టి అమరావతి నిర్మాణం ఇవన్నీ జరగాలని చాలా పట్టుదలగా పనిచేస్తుంటే, మరోపక్క ఈ అవినీతి ఆరోపణలు, మాకు కప్పం కట్టండి. ఆంధ్రప్రదేశ్ ఏమో ఒక పెద్ద సామ్రాజ్యం, దాంట్లో ఎమ్మెల్యేలందరూ సామంతరాజులకి కప్పం కట్టుకోవాలా? లోకల్గా ఉండేవాళ్ళు ఏమన్నా కాంట్రాక్టర్లు కప్పం కట్టుకోవాలా? ఇలాంటి అసహనంతో కూడుకున్న వ్యవహారాలే టీడీపీని ఇరిటేట్ చేస్తున్నాయి. అదన్నీ కలిసి మరి కూటమి పక్షాల మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అక్కడ ఎలాగో ప్రతిపక్షం లేదు, ఉన్న దానికి వాయిస్ లేదు. దాని ప్రతిపక్షం వాళ్ళు గుర్తించరు. అలాగో వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఆయన తోచిన 4 మాటలు మాట్లాడతారు, వెళ్ళిపోతుంటారు. సరే, ఆయన మాట్లాడినప్పుడు మైకులు పీకేటాలు ఇవన్నీ జరుగుతాయని ఆయన బాధ, ఆవేదన. అదే నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కనుక ఇస్తే మైకులు పీకాలనుకున్నప్పుడు హోదా ఉన్నా లేకపోయినా పీకేయచ్చు. దానికి పెద్ద వ్యవహారం ఏం కాదు. స్పీకర్ డిస్క్రిప్షన్ మీదే కంప్లీట్గా సభ నడుస్తుంది కాబట్టి స్పీకర్ ఎలాగో ఆయనకు అంత పెద్దగా అవకాశం ఇవ్వరు. కాబట్టి ఒకటి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నంతలో పోనీ వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తన వంతు రోలు నిర్వహించి ఉంటే ఈరోజు ఈ మొత్తం డైవర్షన్ అటు నడిచేది. బీజేపీ వాళ్ళని మాట్లాడనీయకుండా చేసే ఉద్దేశం టీడీపీకి ఉండేది కాదు. కానీ ప్రతిపక్షం లేనప్పుడు టీడీపీ ఏం భావిస్తుంది? ఓహో, మిగిలిన 2 పక్షాలని, కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలనే ప్రతిపక్షాలుగా
భావిస్తోందేమో. ఈ వ్యవహారం అలాగే ఉంది. విష్ణుకుమార్ రాజు గారు ఏమన్నారు? ఐఎమ్ హియర్ టు టాక్, ఐఎమ్ రిప్రజెంటేటింగ్ పీపుల్, ఐ వాజ్ ఎలక్టెడ్ టు స్పీక్ అవుట్ ఇన్ అసెంబ్లీ. మీరు నన్ను ఎలా కంట్రోల్ చేస్తారు? స్పీకర్ స్థానంలో పక్క రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, వారు చూస్తూనే ఉన్నారు, మొత్తం వ్యవహారం అంతా చూస్తూనే ఉన్నారు. మరి ఈయన్ని ప్రివెంట్ చేస్తున్నది ఎవరు? విష్ణుకుమార్ రాజు గారిని టీడీపీ సభ్యులు. ఎందుకు ప్రివెంట్ చేయాల్సి వచ్చింది? ఎక్కడో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్. దీన్ని ఎవరు అడ్రస్ చేస్తారు? ఇవన్నీ కాక టీడీపీని మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక టీడీపీ సోషల్ హ్యాండిల్స్ నుంచి, సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి సోము వీర్రాజు గారి ఎంపిక మీద రకరకాల వ్యాఖ్యానాలు, కొన్ని చెప్పుకోకూడని, కొన్ని చెప్పుకోలేని, కొన్ని ఉచ్చరించలేని వ్యాఖ్యలు అయితే వచ్చాయి. సోము వీర్రాజు గారు ఫలానా డాష్ డాష్ వీర్రాజు గారు, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. ఆర్ఎస్ఎస్ చెప్పిందా, బీజేపీ హెడ్ క్వార్టర్స్, నేషనల్ హెడ్ క్వార్టర్స్ చెప్పిందా, బీజేపీ స్టేట్ హెడ్ క్వార్టర్స్ నిర్ణయించిందా? వాళ్ళకి దామాషా ప్రకారం వాళ్ళకు వచ్చిన కోట ఒక ఎమ్మెల్సీ సీటు వాళ్ళు నిర్ణయించుకుంటారు. జనసేన నిర్ణయించుకుంది నాగబాబు గారు ఎలాగో వారు జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎలక్ట్ అవుతారు, తర్వాత క్యాబినెట్లో చేరుతారు. బీజేపీ సోము వీర్రాజు గారిని డిసైడ్ చేసుకుంది. సోము వీర్రాజు గారు వైసీపీ మనిషి, వైసీపీ లాబీ చేసింది ఆయన కోసం. వైసీపీ ఎందుకు లాబీ చేస్తుందండి? సోము వీర్రాజు గారు లాబీ చేసుకోలేరా? ఆయన పుట్టినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. సో ఆర్ఎస్ఎస్ వైపు నుంచి చాలా బలంగా నడిచింది. వైసీపీ లాబీ చేస్తే కానీ బీజేపీకి ఎమ్మెల్సీ సీటు ఇచ్చుకోలేనంత దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉందని అయితే నేను అనుకోవట్లేదు. కారణం ఏంటంటే 0.86% నుంచి ఇవాళ వాళ్ళు ఓటింగ్ పర్సెంట్ 14% పెరిగిందంటే పెంచుకోగలిగారు. వాళ్ళు కూటమి కలిసి పోటీ చేయడం వల్ల పడ్డాయి ఓట్లు అని చెప్పేసి కెట్టన వాళ్ళు అంటారు. కానీ స్వతహాగా బీజేపీకి ఇప్పుడే కాదు, వెనకటికే 18% ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ఉండేది, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. పోయిన ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకున్న వాళ్ళకి 12% ఓటింగ్ ఉండేది, ఇవాళ వాళ్ళకు 14% వచ్చింది. సో ఇప్పుడు కూటమిలో ఎట్లా ఉందంటే, మరొక నాదెండ్ల మనోహర్ గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వాడు ఉద్యోగం చేస్తున్నారంటే జనసేనకు కారణమని ఆయన అంటారు. వాళ్ళ కార్యకర్తలు జోష్ నింపడానికి ఆయన మాట చెప్పారో ఏమో కానీ మొత్తానికి కొట్లాటకు దారి తీసే వ్యాఖ్యలు. మరోపక్క పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారు ఏదో ఒక పోస్ట్ పెట్టేసి ఇతరుల కష్టంతో పొందే విజయాలు కాదని చెప్పేసి ఒక 1 minute వీడియో రిలీజ్ చేసి ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి తర్వాత అబ్బెబ్బే అట్లాంటిదేం లేదు, నా నోటీసులు లేకుండా ఆ సోషల్ మీడియా, నేను ఎంగేజ్ చేసిన సోషల్ మీడియా అంటే తాను ఎంగేజ్ చేసిన సోషల్ మీడియా ఏజెన్సీ ఆ వీడియో రిలీజ్ చేసింది అని చెప్పి డిలీట్ చేశారు. వాస్తవంగా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉండి మొట్టిగా లేయడంతో పిఠాపురం వర్మ గారు ఆ వీడియో డిలీట్ చేశారు. ఆయనదో లెక్క. జనసేన నాదెండ్ల మనోహర్ గారు మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, పిఎస్సి చైర్మన్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, వారిదో లెక్క. సో ఎవరి లెక్కలు వాళ్ళవి. ఆయన ఏమంటాడు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఉద్యోగం చేస్తున్నారు అంటే అది పూర్తిగా జనసేన చలవే. నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఆయన ఎంచుకున్న సందర్భం ఏంటి? జనసేన ఫార్మేషన్ డేకి ముందర. సో జనసేన నుంచి ఆ ఇబ్బంది, సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే నుంచి ఈ ఇబ్బంది, మరో పక్కేమో భాగస్వామ్య పక్షమైన బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారి నుంచి ఇంకో రకమైన ఇబ్బంది. సో ఇన్నిటిని అధిగమించి, ఇన్నిటిని అడ్రస్ చేస్తూ తెలుగుదేశం ఎలా ముందుకి దూసుకెళ్తుందో లేదా ఈదికెళ్తుందో అనేది టైమే చెప్పాలి.